గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఫంక్షన్స్లోని డొమైన్స్ ఎంత ఈజీగా మనం చేయొచ్చో మీకు కొన్ని కండిషన్స్ చెప్పి ఆ కండిషన్స్తో డొమైన్స్ ఎలా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫంక్షన్ దాని తాలూకు కండిషన్. ఎప్పుడైనా 1/f(x) అనే ఫంక్షన్ అంటే 1/some ఫంక్షన్ కానీ ఉంటే f(x) అనేది నాట్ ఈక్వల్ టు 0. రూట్ f(x) అంటే రూట్లో కానీ ఏదైనా ఫంక్షన్ ఉంటే నువ్వు తీసుకోవాల్సిన కండిషన్ ఏంటి అంటే f(x) గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 1/√f(x) అయితే f(x) గ్రేటర్ దాన్ 0. లాగ్ f(x) కానీ అయితే f(x) గ్రేటర్ దాన్ 0. ఈ రెండింటికి ఒకటే కండిషన్ చూసుకోండి. 1/log f(x) అయితే f(x) గ్రేటర్ దాన్ 0 అండ్ f(x) నాట్ ఈక్వల్ టు 1. ఈ 5 కండిషన్స్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే మనకిచ్చిన సమ్ ఏ కండిషన్లో ఉందో చెక్ చేసుకొని దాని ప్రకారంగా మనం సమ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్. f(x) ఈజ్ ఈక్వల్ టు √(x-2) ప్లస్ 1/log 4 - x. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, √x అనే ఫంక్షన్ ఇలా ఉంది అంటే f(x) గ్రేటర్ దాన్ 0 అనే కండిషన్ వాడాలి. అంటే x-2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ 1/log 4 - x. 1/log 4 - x అంటే ఈ ఫిఫ్త్ కండిషన్, ఈ కండిషన్ అప్లై చేసుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు f(x) గ్రేటర్ దాన్ 0 అంటే 4 - x గ్రేటర్ దాన్ 0 అంటే 4 గ్రేటర్ దాన్ x. రెండోది ఏంటంటే f(x) నాట్ ఈక్వల్ టు 1, 4 - x నాట్ ఈక్వల్ టు 1, x నాట్ ఈక్వల్ టు 3. ఇప్పుడు డొమైన్ ఎలా రాసుకోవాలో చూసుకోండి. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే దీన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటారు. క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటారు. దీన్ని ఓపెన్ ఇంటర్వెల్ అంటారు. సపోజ్ చూడండి ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇలా కానీ ఇచ్చాడనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు p. దీన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటారు. అలా కాకుండా a, b ఇచ్చాడనుకోండి, దీన్ని ఓపెన్ ఇంటర్వెల్ అంటారు. ఓపెన్ ఇంటర్వెల్. ఇక్కడ చెక్ చేసుకోండి సమ్. ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్లో. ఇక్కడ 3 వచ్చేసరికల్లా నాట్ ఈక్వల్ టు 3 అన్నాడు. 3 ఇక్కడ అవ్వకూడదు. దేర్ఫోర్ క్లోజ్డ్ 2, 3 యూనియన్ 3, 4 అంటే ఇక్కడ 4 దగ్గర చూడండి. 4 దగ్గర ఇక్కడ 4 దగ్గర వచ్చేసరికల్లా ఓపెన్ ఇంటర్వెల్. ఇది 4 ఇక్కడ ఈక్వల్కి అవ్వకూడదు. ఓకే, 3 అనేది అవ్వకూడదు. 2 అనే ఆన్సర్ 2కి 4కి మధ్యలో ఉండాలి. ఓకే, బట్ 4 అవ్వకూడదు. x నాట్ ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ f(x) ఈజ్ ఈక్వల్ టు log x-3 6 - x. ఇక్కడ చూడండి ఏ కండిషను. log f(x) అనే ఫంక్షన్ ఉంది అంటే f(x) అనేది గ్రేటర్ దాన్ 0, x-3 గ్రేటర్ దాన్ 0 అంటే x గ్రేటర్ దాన్ 3, 6 - x గ్రేటర్ దాన్ 0 అంటే x-6 లెస్ దాన్ 0, x లెస్ దాన్ 6. ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం చూసుకుంటే ఇది ఓపెన్ ఇంటర్వెల్లో ఉంటుంది. దేర్ఫోర్ డొమైన్ 3, 6కి మధ్యలో ఆన్సర్ ఉంటుంది. అంటే ఆన్సర్ 3 లెస్ దాన్ x లెస్ దాన్ 6, 3 లెస్ దాన్ x లెస్ దాన్ 6. దీన్ని ఓపెన్ ఇంటర్వెల్ అంటారు. ఆన్సర్ ఇక్కడ 3 అవ్వకూడదు, 6 అవ్వకూడదు, బట్ మధ్యలో వాల్యూ డొమైన్ అవుతుంది. ఓకే, 3కి 6కి మధ్యలో ఉంటుంది ఆన్సర్, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 3 అండ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు x. ఓకే, ఈ మధ్యలో ఉంటుంది. దిస్ ఈస్ ద డొమైన్. ఓకే, నెక్స్ట్ సమ్. f(x) ఈజ్ ఈక్వల్ టు x² + 2x - 1/x² - x - 6. ఇక్కడ ఇది ఏ ఫంక్షన్లో ఉందో చూడండి. 1/f(x) అనే కండిషన్ ఇస్తే f(x) అనేది నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే f(x) నాట్ ఈక్వల్ టు 0 అయిందో డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0, x² - x - 6 నాట్ ఈక్వల్ టు 0. దీనికి మనం రూట్స్ కడితే x-3 × x + 2 నాట్ ఈక్వల్ టు 0 అంటే x నాట్ ఈక్వల్ టు 3, x నాట్ ఈక్వల్ టు -2. అంటే ఈ రెండు అయితే ఇది డొమైన్ అవ్వదు, ఈ ఫంక్షన్ అవ్వదు. కాబట్టి దేర్ఫోర్ డొమైన్ r-3 -2. ఈ సమ్స్ అన్నీ మనకు వచ్చే ఈజీగానే వస్తున్నాయి కాబట్టి ఈ ఫంక్షన్స్లో ఉన్న కండిషన్స్ బాగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.